అందరికీ జైభీం. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఎస్సీల యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ చర్చకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రిని మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రధానంగా డిప్యూటీ సీఎం గారు మిగతా ఎస్సీ ఎమ్మెల్యేలు ఈ అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఎస్సీలు లేకుండా, ప్రధానంగా మాలలు లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, ఇది నిజం. కనుక సప్లా నిధులు విడుదల చేశామని చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు, సంతోషమే. కానీ నిధులు విడుదల ఎక్కడైనాయి, ఎవరి కోసం పోయినాయి, ఏ సంస్థకు పోయినాయి అనేది మాకు కావాల్సిన అవసరం ఉంది. మాకు ప్రధానంగా భూములు కావాలి. గతంలో 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పాడు కేసీఆర్, ఇవ్వలేదు. మీరు దాన్ని కొనసాగిస్తారని చెప్పారు. కాబట్టి మాకు భూములు కావాలి. అదే రకంగా మాకు విద్య కావాలి. అదే రకంగా మా గురుకులాలకు సొంత భవనాలు కావాలి. అదే రకంగా మా పారిశ్రామికవేత్తలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలాంటి షూరిటీ లేకుండా కనీసం 5 కోట్లు ఇస్తామని చెప్పి గతంలో దాంట్లో ఉంది. 5 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి గత కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి షూరిటీ లేకుండా 5 కోట్లు పెట్టుకున్నటువంటి యూనిట్కు ఎలాంటి బ్యాంకుతో సంబంధం లేకుండా ఇవ్వాల్సిందిగా ఈ బాధ్యత ఉంది, మీ మీద బాధ్యత ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కొట్టేసినటువంటి తీర్పును 2004 నవంబర్ 5 తారీఖున కొట్టివేయబడిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకం చేస్తూ బీజేపీ ఇచ్చినటువంటి తీర్పును చట్టం చేయడం అనేది అత్యంత నేరం. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, అంబేద్కర్ స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి ఈ విషయంలో మాల ఎమ్మెల్యేలు ఖచ్చితంగా, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకం చేయాల్సిందిగా విజ్ఞప్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదంటే మీ పదవులకు రాజీనామా చేయండి.